అందరికీ నమస్తే. అందరికీ పేరు పేరున వందనాలు. మిత్రులారా, భారతదేశంలో ప్రపంచం అంతటా రేసిజం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, మత విద్వేషాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో రేసిజం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, రిలీజియన్ మతతత్వం ఉంది. వీటన్నిటికంటే కూడా ఘోరాతి ఘోరమైన అత్యంత దారుణమైన అంశం కులం. ప్రతి మనిషిని కులంగానే చూస్తున్నాం. అతని ప్రతిభ తర్వాత నువ్వు కులం ఏదైనా అయి ఉండొచ్చు. నువ్వు దళితుడివి, చాలా గొప్ప తెలివైన వాడివి, ప్రపంచ జ్ఞానం ఉంది నీకు ఉంటే మాకేంది, నువ్వు ఎస్సీవే కదా, మాలవే కదా, డక్కలైనవే కదా, తెలివికి పెద్దవాడివి ఉంటావు కానీ కులానికి పెద్దవాడివి కాదు కదా. అదే గనక లేకుంటే అమెరికా రాదు, రష్యా రాదు, జపాన్ రాదు, అందరిని తొక్కిపడేసి అగ్రస్థానంలో మన జ్ఞాన సంపద ఉంటుంది. జ్ఞానవంతులందరిని తొక్కిపడేస్తున్నది ఈ నికృష్టమైన కుల వ్యవస్థ, అందులో వర్ణ వ్యవస్థ, ద్విజ వ్యవస్థ, జంజాలు వేసుకునే కులాలు. మిత్రులారా, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది స్టాచ్యుటరీ బాడీ అంటారు. చట్టబద్ధంగా తీసుకురాబడిందే 1956లో తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టైఅప్ చేసి దాని కింద దాదాపు ఒక అత్యున్నతమైన మేధో కేంద్రం, మేధో నిలయం. యూనివర్సిటీ అంటే అమీబా నుంచి అతిపెద్ద జంతువు తిమింగలం వరకు ఉండే ప్రతి కణాన్ని చదివే యూనివర్సిటీలు అంటారు వాటిని. భూమి, ఆకాశం, ఇంకా ఏది మిగలదు, దాన్ని యూనివర్సిటీ అంటారు. అంటే ప్రపంచం, యూనివర్స్, విశ్వం, అందుకని విశ్వవిద్యాలయాలు అన్నారు. ఈ యూజీసీ కింద 704 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక 1557 కాలేజెస్ని, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈ నంబర్ అటు ఇటు కావచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సర్వే అన్నిట్లలో జరిగింది. దాదాపు 704 కాలేజెస్, 1500 నుంచి 1700 కాలేజెస్ వరకు కూడా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చూడాలి, తర్వాత అలా ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించాలి, తప్పులు ఉంటే కరెక్షన్ చేయించాలి, ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు ఫిలప్ చేస్తూ ఉండాలి. వీళ్ళ పని అది. ఇక్కడ ఏమవుతుంది, నేను 1981లో ఒక పక్షపత్రిక చదివితే నల్గొండ జిల్లాకు చెందినటువంటి లింగం గౌడ్ అనే అతను బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం చేస్తే అతను బీసీ అనే ఒక వివక్షతోని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అంతటి ఉన్నత స్థితి ఉన్న ఎంప్లాయీ అందులో చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నా, అందులో ఇప్పుడు ఈయన ఒకటి చేయడు అనమాట. క్షూద్రుడు అంటరాని వాడు. అక్కడ ఉన్న మొత్తం అగ్రహార బ్రాహ్మణీయ వ్యవస్థలో ఇందులో చేరి అతని తెలివి తట్టుకోలేక, అతనికి క్వార్టర్ మంచిది ఇవ్వక, మంచిగున్న క్వార్టర్లు నీళ్ళు ఇవ్వక, అన్ని నానా వివక్ష గురి చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబడే రాజీవ్ గాంధీ వచ్చింది ఇక్కడికి. ఏమో ఈ మధ్యలో మీ సంస్థలో ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయి అంటే, అసలు ఏం లేవు సార్, ఈ మధ్యన ఇది ఒకటే అయింది అన్నారట. అక్కడ ఉన్న 10 మంది బ్రాహ్మణులంతా కలిపి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశంలో బాగా తెలివైన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వడపోసితో వచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తీసుకురాబడ్డటువంటి ఒక అత్యున్నత స్థాయి విద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, తర్వాత ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీస్. ఇవన్నిట్లల్లా అసలు అన్ని వైపుల నుంచి ఒక అద్భుతమైన విద్యార్థి లోకం ఉంటుంది అక్కడ. వాళ్ళకి విద్యా బోధన చేసే వాళ్ళంతా ఇంకంతకంటే కూడా ఇది ఉంటుంది. వాళ్ళంతా కూడా దురదృష్టం ఏంటంటే అధ్యాపక వర్గం అంతా కూడా బ్రాహ్మణులే ఉంటారు, ప్రిన్సిపాల్ అంతా బ్రాహ్మణులు, ఆధిపత్య కులాలే ఉంటారు. వీళ్ళ విద్యార్థులు వస్తేనే ఇష్టంగా రిసీవ్ చేసుకుంటారు, మిగతా ఎవరు వచ్చినా కూడా వివక్ష గురి చేస్తారు. ఏమనరు, గొడ్డలతో కొట్టరు, మన సూదులతో పొడవరు, దబడాలతో కూర్చరు. యు ఆర్ రిజర్వ్ క్యాండిడేట్ రైట్, ఆ కోటా వాళ్ళ ఆయన, మీరు బాగా చదువుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తెలంగాణ, మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. అంటే ఎంత పై స్థాయికి ఎదిగినా కొద్దిగా అంతటి సున్నితత్వం పెరిగిపోతుంది మనిషి లోపల. ఆ మాటలన్నీ భయంకరంగా హృదయాన్ని, మన గుండెని గుచ్చుకుంటాయి. ఆ బాధను తట్టుకోలేకనే ఆడికి రీచ్ కావాలంటే, ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ అక్కడికి రీచ్ కావాలంటే, అమ్మా నాన్న చదువుకున్న అమ్మ నాన్నలు, చుట్టుపక్కల చుట్టాలు ఎవరు చదువుకోని ప్రాంతంలో, బస్తీలో ఎవరు చదువుకోని ప్రాంతంలో చదువుకోవడానికి 24 గంటలు ఏ రకమైన సౌకర్యాలైన ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మడు, ఒక వైశ్యుడు, ఒక క్షత్రియుడు, వాళ్ళేమో పొద్దున్నే శ్లోకాలు, జంజాలు, గాయత్రి మంత్రాలు చదువుకొని విజ్ఞానం పెంచుకుంటూ ఉంటే, ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్ పొద్దున్న లేచి బలరపెండ తీసి, పాలు పిండి, దునపోతలు కట్టేసి, అవన్నీ చేసి, ఆ మిగిలిన టైంలో చదువుకొని కష్టపడి తల్లిదండ్రులను తిప్పలు పెట్టి తీసుకొని ఆడికి పోయిన తర్వాత, వీళ్ళందరికంటే కూడా పడ్డ కష్టాలన్నీ ఒకటి, ఆడికి పోయిన తర్వాత మాటల తుటాలు AK-47 కంటే ప్రమాదకరంగా పేల్చే తుటాలతోని భరించలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఎంతోమంది. అయితే ఇదేంటంటే, ఇది ఏదో జరుగుతూ ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదివాసీలు అయితే లెక్కనే లేదు, ఎస్సీలు అయితే అసలు కౌంట్లోనే లేదు, కొన్ని వందల మంది చచ్చిపోతుంది. ఇదంతా గమనించి సెంట్రల్ ఏం చేసిందంటే కొన్ని ఎంక్వైరీ చేయడం చెప్పి పంపింది. కొన్ని వందల యూనివర్సిటీస్లో
చేసిరు. కొన్ని వందల కాలేజెస్లో కూడా ఎంక్వైరీ చేసిరు. వీళ్ళంతా చేస్తే ఏమైంది, 118.4% కుల వివక్ష ఉన్నది, డిస్క్రిమినేషన్ ఉంది, హ్యూమిలియేషన్ ఉంది, అంటరానితనం ఉంది, ఆత్మన్యూనత గురవుతున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, ప్రతి క్షణం కుమిలి చస్తున్నారు, అది నిజము అని అన్నారు. ఒప్పుకుంటారు కదా. దీని మీద సైన్స్ పీన్స్ అవసరం లేదు. ఇక్కడ ఏ మతం గీతం జాంతానే, ఓన్లీ కులమే. అంటే మామూలు కాదు భయ్. ఐఐటి సామాన్యమైన చదువు అది, ఐఏఎస్ సామాన్యమైన చదువు అది. ఆ చదువు ఎవరికి వస్తుంది? అది బ్రెయినే, కులం కాదు. మీ వృత్తి చదవడం, మీ వృత్తి మాట్లాడటం, మీ వృత్తి రాయటం. నీ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని ఆయన వృత్తి గౌరవించకుండా, ఆయన చేసే పని గౌరవించకుండా, బర్రె ఎన్ని పాలిస్తుంది, ఎంత తండ్రి ఎన్ని పాలిస్తుంది, గాడిది ఎంత మోయగలుగుతుంది, ఒక మనిషి ఎంత లేబర్ పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది అని మీకు తెలియదు కదా. అవన్నీ పనులు చేస్తూ వచ్చిన వాడు హీరో. మీరు అంశతూలిగా తల్పము, పంచపక్ష ప్రమాణాలు, రోజు కిలోలకు నెయ్యి తిని ఆ తెలివి సంపాదించే ఆ స్థితికి రావడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకొని వచ్చిన వ్యక్తి వాడు హీరో. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, 2012 వరకు ఎస్సీ ఎస్టీల మీద వివక్ష ఉంటేనే తర్వాత అట్రాసిటీస్ అట్రాక్ట్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఏమైనా కంప్లైంట్ ఉంటే మేము చూస్తామనే పద్ధతిలో ఉన్నది. రోహిత్ వేముల కేసు తర్వాత పాయల్ తర్వాత అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఆ చట్టము, ఈ వివక్షకు డిస్క్రిమినేషన్ కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకునే ఒక సెటప్ ఉన్నది. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత అతని ఎస్సీ అని ఎస్టీ అని మేమందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ పోయినాం. మేము మానవ హక్కుల వేదిక కార్యకర్త, నేను మా బాధ్యత అది. ఆ హక్కుల కార్యకర్తకి అందరం వెళ్ళి ఆయనతో మాట్లాడి, అక్కడికి రాహుల్ గాంధీ కూడా వచ్చిండు ఆ రోజు మేము పోయిన రోజు. ఆయన కూడా ఆ సీరియస్నెస్ స్టడీ చేసిండు. ఆయన చాలామంది వచ్చారు అక్కడికి, ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. వచ్చి అంటే అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు వాళ్ళు కూడా వివక్ష ఎదుర్కొంటారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడకపోవడం అనేది ఒక దురదృష్టం. సరే, అది వేరే ఏరియా. ఇక్కడ ఏం జరిగిందంటే 12 వరకు ఉన్నటువంటి కేవలం ఇది 12 తర్వాత మళ్ళీ కొంచెం స్టడీ చేయండి అని చెప్పి ఒక అత్యున్నతమైన అధికారి గణాన్ని స్టడీ చేయమని పంపిస్తే ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి ఇక్కడైతే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వదిలిపెట్టలేదు. తర్వాత మహారాష్ట్ర పాయల్ ఏదో ఉన్నది, ఆ అబ్బాయి, ఈ ఇద్దరు కలిపి సుప్రీంకోర్టు వరకు పోయినవారు. రోహిత్ వేముల తల్లి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈలోగా అధ్యాపక బృందం చేసిన రిపోర్ట్ ఆధారంగా 118.4% కుల వివక్ష ఉంది అనే రిపోర్టు ఆధారంగా యూజీసీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రతినిధులంతా కూడా ఓబీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఒక ఉమెన్ ఉంటుంది, ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కనుక నిజమని తేలిస్తే సంబంధిత విద్యార్థి మీద అధ్యాపకుల మీద చర్య తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ రకంగా సర్క్యులర్ ఇష్యూ చేసిన దాన్ని ఇంకా వీళ్ళందరి ఈ నిబంధన వెలువడ్డ వెంటనే యూపీ బీహార్లో ఉన్న అగ్రకులాల వాళ్ళకి బాగా వచ్చేసి ఆందోళన చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతారు. వీళ్ళు ఇది ఏంది మా పరిస్థితి, ఈ మమ్మల్ని దొంగలుగా చూస్తారా, ఏ తప్పు జరిగినా మేము ఎట్లా బాధ్యులం అవుతాం అనే పద్ధతిలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు 2025లో ఓబీసీలను కూడా చేర్చడం అంటే భారతదేశంలో కుల వ్యవస్థను ప్రోత్సహించిన వాళ్ళుగా పెంచిపోసింది అనేది అర్థమవుతోంది అని అంటూ 2025లో ఇవ్వబడినటువంటి సర్క్యులర్ను అబెయన్స్లో పెట్టేసింది. అంటే ఇట్లా ఓబీసీలకు న్యాయం చేద్దామనే మంచి మనసుతో చేసిందో, అది రాజకీయంతో చేసిందో, కానీ ఓబీసీలకు కొంత న్యాయం చేద్దాము, ఎస్సీ ఎస్టీలకు కనుక వివక్ష ఉన్నట్టయితే వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది, అదే దాంట్లో ఓబీసీలను చేర్చేద్దామనే ఒక పాజిటివ్ కాన్సెప్ట్ తీసుకురాబడే సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన సుప్రీంకోర్టు ఇది సరైంది కాదు అని దాని అబెయన్స్లో పెడుతూ 2012కు ముందున్నటువంటి నిబంధనలను కొనసాగించమని ఆదేశించింది. ఇది బీజేపీ అని అనలేము, కాకపోతే ప్రస్తుతం రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరి హిందువులమంతా ఒక్కటే అనే దాని వెనకాల ఉన్నటువంటి కులం అనే ఒక అమానవీయమైన సంస్కృతిని పెంచి పోషించే భాగంలో యూనివర్సిటీలు కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా బ్రాహ్మణీయ అగ్రహారాలు కానీ ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక బ్రహ్మాండమైన ఆధారం అని చెబుతూ ఈ వీడియో అందరూ చూస్తారని, వాస్తవాన్ని గ్రహిస్తారని, హిందువులమంతా కలిసి ఉంటే మంచిది, అందరికీ జ్ఞానవంతులు చేయవలసిన బాధ్యత మనందరిదని చెప్తూ ఈ వీడియో చూస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.